హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,737 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో మన ఆల్రెడీ 2 days ట్రేడింగ్ సెషన్ చూస్తే మాత్రం మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఇక్కడ మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇది ఓన్లీ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మాత్రమే ఫ్రెండ్స్, మరి దారుణంగా సపోర్ట్ లెవెల్ కాదు. విత్ వాల్యూమ్ ప్రకారం అప్సైడ్ మనం చూసుకుంటే రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి అదేవిధంగా రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ ఉంది. కలర్ చేంజ్ చేస్తున్నా కొంచెం. సో రెసిస్టెంట్ జోన్ మీద కింద సపోర్ట్ లెవెల్ ఇది కూడా కలర్ చేస్తున్నా. సో చూడండి, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసింది. ఈ రోజు కూడాను రెసిస్టెంట్ జోన్ బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ మార్కెట్ ఈ రెసిస్టెంట్ లోపల వచ్చిందనమాట. సో ఈ బేసిక్లోనే మార్కెట్ కొద్దిగా వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 25,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ మళ్ళీ ఒకవేళ షాప్ సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ మాత్రం ఒకసారి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. 1 or 2 times మాత్రమే ఇది లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంది డౌన్ సైడ్కి, అంతమించి ఎక్కువ సపోర్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కర్సర్ పెడుతున్నాం చూడండి, రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఒక 25,000 దగ్గర 24,900 నుంచి 25,000 దగ్గర 500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే 25,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ 25,000 దగ్గర నుంచి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఈ రెసిస్టెన్స్ జోన్ ఆల్రెడీ ఇక్కడ బిగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఓకేనా. సో నేను ఆల్రెడీ వితౌట్ వాల్యూమ్తో ఈరోజు మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది, మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నా టార్గెట్స్ కూడా హిట్ అవ్వడం జరిగింది అనమాట. ఎప్పుడైతే నేను చూడండి ఇక్కడ రెడ్ లైన్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెంట్ లెవెల్గా మరి ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయిపోయిన వెంటనే నేను బైక్ చేయడం జరిగింది. ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా మార్కెట్ ఈ రోజంతా ట్రేడింగ్ సెషన్ కన్సల్టేషన్ చేసుకుంది అనమాట. అంటే సపోర్ట్ లెవెల్ని ఏర్పాటు చేస్తానికి విత్ వాల్యూమ్ ఏర్పాటు చేసుకుని ట్రై చేసింది, కానీ ఇక్కడ విత్ వాల్యూమ్ ప్రకారం అయితే రాలేదనమాట. సో వాల్యూమ్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకునేంత వాల్యూమ్ అయితే మనకు రాలేదు. సో రేపు మాత్రం ప్రీ ఓపెన్ మార్కెట్లో మాత్రం డెఫినెట్గా మార్కెట్లో సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాల్సిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మంచి వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ మన టార్గెట్ 25,000 లెవెల్ దగ్గర మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ డైరెక్ట్గా అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం ఒక 25,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ దగ్గర సెల్లర్స్ అయితే కూర్చుని ఉన్నారు మార్కెట్లో. సో ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా ప్యానిక్ అయితే ఉండే అవకాశం ఉంది నిఫ్టీకి కంపల్సరీగా అనమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అప్సైడ్ మూమెంట్ లేదు, మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని మార్నింగ్ సెషన్లో ఒక 1 hour 2 hours వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంటుందా ఈ లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ 25,000 లెవెల్కి మాత్రం వెళ్ళే అవకాశం పాసిబిలిటీ రేపు మాత్రం నాకైతే నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా. సో కింద సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ మార్నింగ్ సెషన్లో ఒక వాలిటిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చే అవకాశం 24,500 నుంచి 550 నుంచి 600 వరకు ఒక సపోర్ట్ లెవెల్ ఆ లెవెల్ దగ్గర వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మార్నింగ్ సెషన్ అలా వస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే బై ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర అనమాట. సో నా టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ 24,850 ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 24,900, థర్డ్ టార్గెట్ 25,000 దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మన లెవెల్ బ్రేక్ అయినా సరే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, 24,850 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 24,900, 24,900 ఒకటి, 25,000 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్లాట్గా ఓపెన్ అయితే. ఓకేనా. సో అలా కాకుండా మార్కెట్ సడన్గా ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను ఏ ప్రైస్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకుంటాను. ఒకవేళ 24,900 నుంచి 25,000 దగ్గర మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అక్కడి నుంచి నేను పుట్ ఆప్షన్ తీసుకోవడం ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడ సెల్లర్స్ అయితే కూర్చొని ఉన్నారు ప్రజెంట్ మన మార్కెట్కి. సో అదేవిధంగా మనకి సపోర్ట్ ఇక్కడ ఇంతకుముందు సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు రెసిస్టెంట్గా మారుతుంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర మాత్రం సెల్లర్స్ అయితే కూర్చొని అనమాట. ఈరోజు మనం చూసుకుంటే మాత్రం ట్రేడింగ్ సెషన్లో ఈ లెవెల్ మన రెడ్ లైన్ ఉంది కదా, ఈ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ మారాలి కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఒకేలా బ్రేక్ చేయలేదు మార్కెట్. కొద్ది ఈ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా ఇక్కడ మూవ్ చేసింది అనమాట. హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా
ఇక మూవ్ చేసి ఇక్కడికి వస్తే కాస్త వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంది. ఇప్పుడు కాస్త వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ చేసుకుందో ఈ లెవెల్ని ఫుల్ఫిల్గా ఒక వాల్యూమ్ అయితే ఇంట్రాడే బేసికల్ వాల్యూమ్ అయితే జనరేట్ చేసి మార్కెట్ ఒక స్పైక్ మూమెంట్ రావడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ని మనకి కంపల్సరీగా మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో మాత్రం వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంది. రేపు కూడా కొద్దిగా వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే హిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా ఈ లెవెల్ మనం బ్రేక్ అయితే 24,500 లెవెల్ కంప్లీట్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉందని ఓవర్గా మార్కెట్ డౌన్ఫాల్కి రావాలి. సో 24,000 లెవెల్ దగ్గరికి రావాలన్నమాట, వచ్చి వెళుతుంది. కానీ ఇప్పుడు కాదు, అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. నిన్న కూడా ఆల్రెడీ మీకు చెప్పాను అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్లో అని చెప్పి. ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు అప్సైడ్ మూమెంటం వెళ్తుందంటే నేను అడ్జస్ట్మెంట్ ప్రకారంగా చూస్తాను తప్ప కానీ బయింగ్ పూర్వకంగా చూడడం మాత్రం నేను హోల్డింగ్ పర్పస్లో అయితే నేను ఇప్పుడైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయను, ఓన్లీ ఇంట్రాడే బేసిక్లోనే చేస్తాను అనమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 58,970 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసుకుంది. ఇంట్రాడే బేసిక్లో కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంది. సో ఓకేనా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనకి క్లియర్ కట్గా ఉంది. రేపు మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ మార్నింగ్ సెషన్లో వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర వాలిటిలిటీ క్రియేట్ చేసేలా సాఫ్ట్ సెల్లింగ్ రాకూడదు. నేను చెప్పిన పైన గుర్తుపెట్టుకుని సాఫ్ట్ సెల్లింగ్ వస్తే ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ పనిచేయదనమాట. వాలిటిలిటీతో ఉంటే మాత్రమే కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకుంటారు కాబట్టి ఈ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఒక మార్నింగ్ సెషన్లో కొద్దిగా వాలిటిలిటీ క్రియేట్ ఉన్నా సరే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అవుతుంది. తర్వాత మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం ఉందన్నమాట. రేపు కొద్ది మూమెంట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఒకవేళ రేపు మూమెంట్ రాకపోతే మాత్రం డెఫినెట్గా సోమవారం నాడు ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఓకే. సో మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే ఒక మార్నింగ్ సెషన్లో వాలిటిలిటీ క్రియేట్ చేసుకుందో ఎప్పుడైతే క్రియేట్ చేసుకుందో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెవెల్ సపోర్ట్ వాలిటిలిటీ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చున్నాను. ఫస్ట్ టార్గెట్ అయితే 59,200 నా ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 59,400. థర్డ్ టార్గెట్ వచ్చి 59,500 టార్గెట్ అనమాట. రేపు ఇంకా బిగ్ మూమెంట్ వస్తే మాత్రం మన టార్గెట్ 60,000 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది. సో 60,000 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ బిగ్ మూమెంట్ ఏదైనా వస్తే లేదు మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా 59,500 దగ్గర నా అప్సైడ్ మూమెంట్ పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇది రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్గా మారుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. నా టార్గెట్ మాత్రం 59,500 నుంచి 60,000 అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది మేడం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ వాలిటిలిటీ క్రియేట్ అయితే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటారు అనమాట. ఒక వాలిటిలిటీ క్రియేట్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ చేసినా మనం కాల్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. మార్నింగ్ ఇది ఒకవేళ ఈ లెవెల్ దగ్గర రాకుండా ఈ మధ్యలోని యూ టర్న్ తీసుకుంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒకవేళ వాల్యూమ్ క్రియేట్ చేసుకుని యూ టర్న్ తీసుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మార్కెట్ని కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. నా టార్గెట్ 59,500 తర్వాత 60,000 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది మేడం. ఓకేనా. సో అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ ఈ నియర్ మనకి సపోర్ట్ లెవెల్ నియర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీకి కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి చెప్పిన ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒకటి గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 3 కూడా చెప్పడం జరిగింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో నా యొక్క వ్యూ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ రకం ఉంది. ఆప్షన్లో మీరు కూడా ట్రేడింగ్ చేసేవాడైతే జాగ్రత్తగా ట్రేడర్స్ నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.